హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేమ్స్ ఆఫ్ సింబల్స్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ద ఆన్సర్స్. నేమ్ ఆఫ్ సింబల్స్: డాట్, దాన్ని తెలుగులో ఏమంటారో కూడా చూద్దాం. చుక్క, నెక్స్ట్ సెకండ్, ఈక్వల్స్ టు, EQUAL ఈక్వల్ TO2. దీన్ని తెలుగులో సమానం అని అంటారు. నెక్స్ట్ సింబల్ వచ్చేసి కోలన్, COLON కోలన్. దీన్ని తెలుగులో బిందువు అని అంటారు. నెక్స్ట్ సింబల్ వచ్చేసి సెమీ కోలన్, COLON SEMI సెమీ, COLON కోలన్. దీన్ని తెలుగులో అర్ధ బిందువు అని అంటారు. నెక్స్ట్ సింబల్ టిల్డ్, TILDE టిల్డ్. దీన్ని తెలుగులో తరంగ చిహ్నం అని అంటాం. నెక్స్ట్ ఎక్కువగా యూస్ చేస్తాం ఇది ఎట్ ద రేట్ అని ఫుల్గా రాయకుండా ఈ సింబల్ అనేది యూస్ చేస్తారు. అది ఎక్కడ యూస్ చేస్తారో కామెంట్ చేయండి. 88 THE ద RATE రేట్. దీన్ని తెలుగులో రేట్ అని అంటారు. నెక్స్ట్ సింబల్ వచ్చేసి స్లాష్, SLASH స్లాష్. దీన్ని తెలుగులో వాలు గీత అని అంటారు. నెక్స్ట్ బ్యాక్ స్లాష్, BACK బ్యాక్, SLASH స్లాష్. దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సింబల్ వచ్చేసి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూస్ చేస్తాం? క్వశ్చన్, QUESTION క్వశ్చన్ మార్క్, MARK మార్క్. దీన్ని మనం తెలుగులో ప్రశ్న గుర్తు అని అంటాం. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్, EXCLAMATION ఎక్స్క్లమేషన్ మార్క్, MARK మార్క్. దీన్ని తెలుగులో ఏమంటాం? ఆశ్చర్యార్థక గుర్తు అని అంటాం. నెక్స్ట్ కొటేషన్ మార్క్, QUATATION కొటేషన్ మార్క్, MARK మార్క్. దీన్ని తెలుగులో ఉల్లేఖన చిహ్నం అంటాం. ఉల్లేఖన గుర్తు అన్న చిహ్నం అన్న ఒకటే అండి. నెక్స్ట్ ఎపాస్ట్రోఫీ, పైన 1 లాగా వస్తుంది. APOSTROPHE ఎపాస్ట్రోఫ్. దీన్ని తెలుగులో సంగ్రహ గుర్తు అని అంటాం. నెక్స్ట్
నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ స్కోర్, అంటే ఇలా అడ్డంగా గీయబడుతుంది కదా, అందుకే దాన్ని అండర్ స్కోర్ అంటారు. UNDER అండర్ SCORE అండర్ స్కోర్. దీన్ని తెలుగులో అడుగున గీయబడిన రేఖ అని అంటాం. అండర్ స్కోర్ UNDER అండర్ SCORE, అడుగున గీయబడిన రేఖ. నెక్స్ట్ వన్ యాంగిల్ బ్రాకెట్స్, ANGLE యాంగిల్, BRACKETS యాంగిల్ బ్రాకెట్స్. దీన్ని తెలుగులో కోణం అని అంటారు, కోణం బ్రాకెట్ అని అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, అదేంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.